Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఉగాది రోజు వీడియో. ఇన్ని రోజులకు పెట్టింది అనేసి ఎవరు నవ్వుకోకండి. ఎందుకంటే నేను కొన్ని ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు అవి ఉన్నాయి కాబట్టి వీడియోస్ అయితే పెట్టలేదు ఈ మధ్యలో. అందుకనేసి అలాగే ఉండిపోయావని పెట్టేశాను. మార్నింగే నేను 5కే లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత సాంబారు, చట్నీ, ఆలు ఫ్రై, తర్వాత పచ్చడి అన్నీ చేసిన తర్వాత లాస్ట్ భక్షాలు చేశాను. పిండి తడిపి పూర్ణం రెడీ చేసి అన్నీ చేసి పెట్టిన తర్వాత లాస్ట్ భక్షాలు అయితే చేశాను. మన కొత్త ఇంట్లో కొత్త పండుగ అయితే చేశాము. నేనైతే 15 డేస్ ఉన్నాను. అక్కడ జాతర ఉంది కాబట్టి చాలా ఎంజాయ్ చేశాను. వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, మన ఇంట్లో చుట్టాలు, వాళ్ళు వీళ్ళు అందరు చాలా ఎంజాయ్ చేశాను. మన కొత్త ఇంట్లో కొత్త పండుగ చేసుకుందాం అనేసి అక్కడే ఉన్నాము. తర్వాత మా మరిది వాళ్ళు కూడా మా పూజ అయిపోగానే మా మరిది వాళ్ళు కూడా వచ్చారు. పండుగ రోజు, ఉగాది పండుగ రోజే వచ్చారు. పిల్లలకు హాలిడేస్ లేవనేసి ఇక్కడ వీళ్ళిద్దరు వచ్చి ఎల్లమ్మ కథ అయితే చెప్తున్నారు. కాసేపు ఎల్లమ్మ కథ చెప్పిన తర్వాత భోజనాలు అయితే పెట్టాము. వీళ్ళకు భోజనం పెట్టి బియ్యం ఇచ్చి పంపించాము. తర్వాత వచ్చేసి ఇంకా మేము కూడా అందరం లంచ్ చేసి తర్వాత మా బాబాయ్ వాళ్ళ ఊరికైతే వెళ్ళాము. మా ఆడబిడ్డ ఊరికి వెళ్ళాము. అందరం ఇక్కడ రాగానే తినేసాము. అందరం వాళ్ళు రాగానే మా పూజ అయిపోగానే వచ్చిండ్రు మా మరిది పిల్లలు, మా తోటికోడలు అందరూ. మా మరిది అయితే ఇంకా చెప్పండి కథ వదినమ్మ వీడియో దిగి అని చెప్తా ఉన్నాడు. తర్వాత వచ్చేసి మా మరిది పిల్లలిద్దరూ, మా తోటికోడలు, నేను, మా బాబాయ్ అయితే మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. పెద్ద ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి. బాబాయ్ అయితే ఫోన్లు చేస్తూ ఉన్నాడు. రాండమ్మా అనేసి సరే అనేసి వెళ్ళాము అందరము. తర్వాత అక్కడ మళ్ళీ మా లహారి రంజిత కలిసి ఇంకా క్యాబేజీ పకోడీ చేశారు. తినేసి టీ తాగేసి మళ్ళీ సాయంత్రం అయితే మా లహారిని తీసుకొని అయితే మేము మళ్ళీ మా ఊరికి వచ్చేసాము. ఊరికి వచ్చిన తర్వాత నేను వీడియో తీస్తున్నాను. మా పెద్దమ్మాయి చూడండి ఎలా వెళ్తుందో, దాక్కొని వెళ్తూ ఉంది. నేనైతే నవ్వుతూ ఉన్నాను. ఇక్కడ అందరు తినేసి పడుకున్నారు. వాళ్ళు అదేసిండ్రా, అదే పౌడర్, అది శనగపిండి ఇంకా అక్క మామయ్యకి అయిపోయింది. ఇంకా ఇది కూడా ఇది సరిపోతే ఇది అని అట్నే కొన్నిది నువ్వు తెచ్చే పౌడర్ రామా. వీటికి బాగుంటుంది. ఫిష్కి అయినా సరే, వీటికైనా గోబీ దానికి కూడా బాగుంటుంది. సేమ్ బయట కొన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా గోబీ అయితే అన్నిట్లో వేస్తా, అన్నిట్లో కాదు, కొన్నిట్లలోనే. ఈ వీటికి గోబీ దానికి బాగుంటుంది. బాగుందా? సూపర్ సూపర్ సూపర్. ఏ ఆగు. మా మనమన్లు వాళ్ళు మా పెద్ద కోడలు కొడుకులు అనమాట. అంటే మా ఆడబిడ్డ పెద్ద కూతురు కొడుకులు. మా అమ్మాయి అయితే లేదు, చనిపోయింది. ఆ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయింది వాళ్ళమ్మ. తర్వాత వచ్చేసి ఇక్కడైతే ఆ రోజు పండగ రోజు కదా, చాలామంది చుట్టాలు వచ్చారు మన ఇంటికి. జాతరకైతే చాలామంది వస్తారు. ఆ రోజు ఊరు వాళ్ళు వస్తారు, ఊర్లో చుట్టాలు వస్తారు, చాలామంది వస్తారు. చాలామంది అయితే వచ్చారు మన ఇంటికి ఆ రోజు. మేము కూడా మళ్ళీ సాయంత్రం అక్కడ మా పకోడీ తిని టీ తాగి అయితే మళ్ళీ మా లారీని తీసుకొని వచ్చామని చెప్పాను కదా. ఇక్కడ మేము మళ్ళీ సాయంత్రం టీ తాగేసి మా మరిది మా వారైతే రాలేదు కదా ఊరికి, వాళ్ళకి టీ పెట్టించి మళ్ళీ టీ తాగేసి
మళ్ళీ మేమైతే జాతరలోకి వెళ్ళాము. ఎందుకంటే మా తోటికోడలు వాళ్ళు ఇదివరకు రాలేదు కదా జాతర అప్పుడు. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంటర్ ఎగ్జామ్స్ అని రాలేదు. ఇంటరో ఏదో ఇంజనీర్ ఎగ్జామ్స్ ఏవో ఉన్నాయి, అందుకనేసి రాలేదు. ఆ రోజే వచ్చారు కాబట్టి ఇక్కడ దీపాలు అయితే వదులుతున్నారు కోనేట్లో. మా పెద్ద అమ్మాయి, తర్వాత లహరి అంటే మా ఆడబిడ్డ కోడలు, తర్వాత వచ్చేసి ఇక్కడ మా మరిది పెద్ద కూతురు, ఇద్దరు కూతుర్లే మా మరిదికి. తర్వాత వచ్చేసి వాళ్ళు దీపాలు అయితే వదిలారు. మేము ఇంకా అక్కడ చూసి తర్వాత మేము దేవుని దర్శనానికి చాలా లైన్ ఉంది, మేము డైరెక్ట్ వెళ్ళిపోయాము. ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉంటారు. పెట్టి మళ్ళీ చాలా అందంగా అలవాటు. రోజు అంతేగాని ఇప్పట్లో అయితే ఉగాది రోజు వెళ్ళలేదు. మళ్ళీ 30 years తర్వాత ఇప్పుడే ఉగాది రోజు దేవుని చూడడం అనమాట. అందుకనేసి చాలా డెకరేషన్ అయితే చాలా బాగుంది. మా తోటికోడలు అయితే చెప్తుంది, లేదక్క అలాగే చేస్తారు, నువ్వు రావు కదా, వాళ్ళైతే వస్తారు పండగ రోజు, నువ్వు రావు కదక్క, ఎప్పుడు ఇలాగే చేస్తారు డెకరేషను దేవునికి అనేసి చెప్తా ఉంది. తర్వాత అక్కడ సాంగ్స్ వస్తున్నాయి, రియల్గా పెడదాం అనుకున్నాం కానీ గుడిలో నుంచి సాంగ్స్ వస్తున్నాయి కాబట్టి కోనేరు అయితే ఈ విధంగా చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే చీకటి పడిపోయింది. తర్వాత గుట్టపైన దేవుడు ఉండేదంట ఇదివరకు. తర్వాత అక్కడ పూల తోటలు అవన్నీ అయితే ఇంకా మంది అయితే తగ్గట్లేదు. అప్పటికి టైం వచ్చేసి 9 ఎంతో అయింది. ఇంకా జనాలు ఊరు వాళ్ళు చాలా వస్తారు, ఊరికే వస్తారు కదా, ఊర్లో ఉన్న వాళ్ళు సిటీల నుంచి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా ఆ రోజు వస్తారండి. ఆ రోజే జాతరలోకి వస్తారు మా ఊరోళ్ళందరూ. వేరే ఊరోళ్ళు అయితే ముందు వచ్చిపోతారు. పండుగ రోజు ఓన్లీ మా ఊరోళ్ళు చుట్టుపక్కల వాళ్ళు వస్తారు. ఇక్కడ మేము వచ్చేసరికి జాతరలోకి వచ్చేసరికి ఏంటి డాక్టర్ అని నిన్నటి వీడియోలో చెప్పాను కదా, మా నడిపాడు బిడ్డ కొడుకు. తర్వాత ఇక్కడ చైర్స్, స్టూలు, టీపాయ్ అవన్నీ తీసుకొని అయితే వచ్చారు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చారు. మా నేహమ్మ తర్వాత మా అల్లుడు అందరూ కారులో తీసుకొని అయితే, చైర్స్ లేవా అత్తమ్మ అని అడిగింది ఇదివరకు వచ్చినప్పుడు. లేవు నాన్న తీసుకురాలేదు అంటే, నేను తీసుకొస్తాను అత్తమ్మ అని చెప్పాడు. తీసుకొని అయితే వచ్చాడు పండుగ రోజు. మేము జాతరలోకి వెళ్ళొచ్చేసరికి వాళ్ళైతే తీసుకొని వచ్చారు. తర్వాత ముందు వచ్చినామా అనమాట. ముందు సండే రోజు వచ్చినప్పుడు చైర్స్ లేవు, ఒకటే చైర్